ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై బీజేపీ నేత బోగా శ్రావణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలకు ఈ ఇద్దరు నాయకులు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో చెప్పాలి అని ప్రశ్నించారు. కేవలం వారికి కావాల్సిన వర్గానికి కావాల్సిన వారి కోసమే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు పాకలాడుతున్నారని విమర్శించారు. మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చినా అది తీసుకొచ్చినా ఇది తీసుకొచ్చినా అని ఇప్పుడు వెళ్ళి అనుచరుల గురించి అంటే మీరు ఆపడానికి వెళ్ళిండ్రా? అక్రమ కట్టడాన్ని కాపాడడానికి మీరు వెళ్ళిండ్రా? మరి అక్కడ అక్రమ కట్టడాల మీద మీ ధోరణి ఏంటి, మీ స్టాండ్ ఏంటి? ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు మీరు చెప్పాలి. మీరు వచ్చేదో మాట్లాడుతున్నారు. మీరు ఒక్క ఇల్లు గురించి ఇద్దరు పెద్ద నాయకులు, అది కూడా గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్నవారు, నియోజకవర్గంలో పెద్ద పదవులలో ఉన్నవారు, మీరే రిప్రజెంటేషన్లో ఒక ఇల్లు గురించి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ దెబ్బలాడుకుంటున్నారు. మొన్న ఎమ్మెల్సీ గారు ఇచ్చిండ్రు, తర్వాత ఎమ్మెల్యే గారు ఇచ్చిండ్రు, తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మరీ దాని గురించి మాట్లాడిండ్రు. అక్కడ పక్కకు పోయి చూస్తే 4,500 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్యాయం అయిపోతుంది. దాదాపుగా 16,000 నుంచి 20,000 జనాభా ఉండే ప్లేస్. ఎవరైనా దాని గురించి పట్టించుకున్నారా? మీ బంధువులే కాంట్రాక్టర్లు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఆ వసతులు సౌలతులు లేక ప్రజలు అల్లాడుతున్నారు. కరెంటు సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు, మోర్లు సరిగా లేవు, సెప్టిక్ ట్యాంకులు కాలే, నీళ్లు అతిపెద్ద విషయం. నీళ్లు మున్సిపల్ ట్యాంక్ పోయి నీళ్లు పోస్తేనే లెక్క, లేకపోతే నీళ్లు లేని పరిస్థితి. ఇది నేనన్నది కాదు. మొన్న గురువారం రోజు బోనాలు చేసుకున్నారు పాపం వాళ్ళందరూ కలిసి. పోతే అందరు మీద పడి ఏడుస్తున్నారు. అమ్మ మా పరిస్థితి దారుణంగా వచ్చింది, మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, పట్టించుకోండి కొంచెం అని. అప్పుడేదో ఓట్ల కోసం హడావుడిన ఉటావుడిన పనులు కాకుండా ఇచ్చేసిండ్రు, ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు వాళ్ళని గాలికి వదిలేసిండ్రు. 16,000 నుంచి 20,000 జనాభా ఉండేటటువంటి ఒక వ్యవస్థ. దాని గురించి మాట్లాడరా? దాని గురించి పట్టించుకోరా? దాని మీద